Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హావ్యర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మామూలుగా మీరు రియల్ ఎస్టేట్ గురించి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లు ఎలా పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఈ సిరీస్లలో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక్కసారి. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం నథింగ్ బట్ కంపెనీలో ఒక పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు లెక్క అనమాట. అంటే మన ఓన్గా బిజినెస్ చేయాలనుకోండి, మనం అన్ని డిపార్ట్మెంట్లని మేనేజ్ చేయాలి. లైక్ సపోజ్ ఒక షాప్ పెడదాం అనుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నెంబర్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి, మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవాలి, అండ్ హెచ్ఆర్ మీరే చూసుకోవాలి, మార్కెటింగ్ మీరే చేసుకోవాలి. ఇలాంటి వర్క్ అంతా చేయాలంటే చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇంత చేసిన బిజినెస్లో మిగిలితే గ్యారంటీ ఏం లేదు. ఓకే, అంటే ఫ్లాప్ అయితే మీరు వెనక్కిపోవటం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు కాబట్టి ఆల్రెడీ. ఇంత చేస్తే బిజినెస్ ఓన్గా చేస్తే ఎంత మిగులుతాయి అంటే మార్జిన్స్ మేబీ ఒక 20-25% మిగులుతాయి మార్జిన్స్, అంతే కదా. దీనికి బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా. దాంట్లో అయితే మీరు ఇన్వాల్వ్ అయ్యే పని ఉండదు, మీ మనీ మీకోసం వర్క్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అది రన్ అవుతుంది కాబట్టి సక్సెస్ మినిమం గ్యారంటీ లాగా ఉంటుంది మనతో పోల్చుకున్నప్పుడు. అందుకని ఎవరైనా సొంతంగా బిజినెస్ పెట్టే బదులు ఇయర్లీ ఒక 20-25% కావాలంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్లోని పార్ట్నర్షిప్ కలగటం బెటర్ అనమాట. అలాంటి వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే, వాళ్ళు ఓన్గా పెట్టుకోవడం కన్నా మీరు అన్నట్లు అడ్జస్టింగ్ దాంట్లో పెడితేనే అవును, టెన్షన్స్ కూడా ఉండవు. అవును, ఫర్ ఎగ్జాంపుల్ నేను సొంతంగా హోటల్ పెట్టాలనుకోండి, తాజ్ హోటల్ పెట్టాలనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ, సక్సెస్ గ్యారంటీ ఏం కాదు. అన్ని డిపార్ట్మెంట్లు మేనేజ్ చేయాలి, అంత ఈజీ కాదు. అదే నేను ఆల్రెడీ ఇండియన్ హోటల్స్లోనూ తాజ్లోనూ మన స్టాక్స్ కొన్నాను అనుకోండి, ఆ కంపెనీలో నేను కూడా వాటాదారునే కాబట్టి నా వాటా ప్రాఫిట్ నాకు ఇచ్చేస్తారు 2.5 year కల్లా. అట్లా ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్ సక్సెస్ఫుల్గా ఏది బాగా రన్ అవుతుందో అందులో మనం పార్ట్నర్షిప్ కలగడం ద్వారా మనం ఎక్కువ కంఫర్ట్గా ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు అనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవటం అంటే మనం కూడా ఒక బిజినెస్లోకి వెంచర్ అవుతున్నట్లు లెక్క అనమాట, ఒక బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్లు లెక్క. అడ్వాంటేజ్ ఏముంటుంది మిగతా వాటికి దీంట్లో అంటే, ఒకటి లిక్విడిటీ బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే మీకు నచ్చలేదు అనుకోండి, బ్యాక్ రావడం చాలా ఈజీ. కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి, మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మీరు వెంటనే ఆ బిజినెస్లో నుంచి బయట రావడం చాలా ఈజీ. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పర్ డే ఈక్విటీ మార్కెట్లో 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఒక రోజుకి 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే మీరు కావాలంటే 1,000 కోట్లైనా ఎంటర్ అవ్వచ్చు, 1,000 కోట్లతో బయటికి రావచ్చు. బయట ఏదైనా బిజినెస్లో మీరు లోపలికి వెళ్ళాలన్న కష్టమే, బయటికి రావాలన్న కష్టమే. సో లిక్విడిటీ అంటారు దీన్ని, అన్లిమిటెడ్ అనమాట స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఇది గ్లోబల్ ప్రోడక్ట్, ఇది చాలా డిమాండ్ ఉంటుంది, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. అండ్ రెండోది, మనం విన్నాక అనుకుంటూ మ్యూచువల్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ రిస్క్ మినిమైజ్ అవ్వాలంటే కొంత ఈక్విటీ మార్కెట్లో పెట్టడం ద్వారా కూడా అందులో వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒక అసెట్లో రిస్క్ వస్తే ఇంకొక అసెట్లో నుంచి మనకు రివార్డ్ వస్తుంది అనమాట. అట్లా రిస్క్ తగ్గించుకోవడం కోసం కూడా మనం ఈక్విటీ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్, మనకి కంపెనీలో ఒక స్టాక్ కొంటే మనకి ఓటింగ్ రైట్స్ వస్తాయి. ఓకే, నీకు నచ్చినట్టు సీఈఓస్ కానీ ఎవరైనా పనిచేస్తున్నారు అనుకో, మనం క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని, మీరు ఎందుకు మీ శాలరీ ఎందుకు తీసుకుంటున్నారు, ఇలా ఎందుకు వర్క్ చేయట్లేదు అని. అంటే ఒక రియల్ టైం ఓనర్లో ఉండాల్సిన ఎలాంటి రైట్స్ అయినా సరే అన్నీ మనకు ఉంటాయి కాబట్టి కంపెనీని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, అలాగే కంపెనీ వాళ్ళు లాభాల్లో పార్ట్నర్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటారు ఎవరి ఇయర్, వాటిని డివిడెండ్స్ అంటారు. కొన్ని కంపెనీస్ 100% డివిడెండ్స్ ఇస్తాయి. 100% వచ్చిన డబ్బంతా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ టీసీఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని షేర్ చేశారు. లాస్ట్ 6 yearsలో టీసీఎస్ వాళ్ళు మొత్తం 2,00,000 కోట్లు షేర్ చేశారు షేర్ హోల్డర్స్ అందరికీ. వచ్చిన అమౌంట్ మొత్తం ఇచ్చేశారు వాళ్ళు. అంటే బైబ్యాక్ రూపంలో కావచ్చు, డివిడెండ్ రూపంలో కావచ్చు, మొత్తం 2,00,000 కోట్ల రూపాయలని లాస్ట్ 6 yearsలో టీసీఎస్ వాళ్ళు షేర్ హోల్డర్కి షేర్ చేశారు. సో మనతో పని లేకుండా మన డబ్బు మన కోసం వర్క్ చేస్తున్నట్లకే. అందుకని డివిడెండ్ అనేది చాలా రెగ్యులర్ ఇన్కమ్ అనమాట. మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఎలా వచ్చిందో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు కంటిన్యూస్గా మనకు డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ బేర్ మార్కెట్లో బెస్ట్ టైం, అంటే స్టాక్స్ తక్కువ రేటు దొరుకుతున్నప్పుడు బెస్ట్ టైం అనమాట డివిడెండ్స్లోకి. అంటే ఇప్పుడు సుందరరామిరెడ్డి గారు ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ మనం ఎంత అమౌంట్తో చేయొచ్చు అంటారు? అది కంపెనీ మినిమం ఒక షేర్ కొనాల్సి ఉంటుంది ఒక కంపెనీది. తక్కువ అంటే రూపాయి కూడా దొరికే స్టాక్స్ ఉంటాయి, 1,00,000 కూడా దొరికే స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఉందనుకోండి, ఒక షేర్ మీరు కొనాలి అంటే ₹1,00,000 పే చేయాలి ఇప్పుడు లైవ్ మార్కెట్లో. అదే నేను జిఎంఆర్ అనుకోండి, ₹40 పే చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క షేర్ 40 ఉంది. ఓకే, ఐడియా సెల్లర్ అనుకోండి ₹15 ఉంది ఒక షేరు.
ఎస్ బ్యాంక్ ఉందనుకో 20 రూపీసే ఉంది ఒక షేర్. కంపెనీని బట్టి ఉంటుంది. కాబట్టి మినిమం ఒక యూనిట్ కొనాల్సి ఉంటుంది. ఓకే. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి ప్రాఫిట్ మేక్ కంపెనీస్ అని డివిడెండ్ షేర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి డివిడెండ్ ఈజ్ మేజర్ ఇన్కమ్ అనమాట. రెండోది రెగ్యులేటరీ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈక్విటీ మార్కెట్లో. ఇంత ముందులాగా ఇప్పుడు ఫ్రాడ్ అవ్వటం కుదరదు. స్ట్రిక్ట్గా సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి హానెస్ట్గా ఎథికల్గానే మేనేజ్మెంటల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఓన్గా పెట్టే బదులు వీటిల్లో పార్ట్నర్షిప్ కలగటం బెటరు. మోర్ ఎవర్ తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే బిజినెస్ లాంటి ఇవే ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఒక్కొక్కసారి సింగిల్ డేకే 15-20% కూడా పెరుగుతాయి స్టాక్స్లో సింగిల్ డేనే. మనం బయట పెట్టుకుంటే ఇలాంటి వండర్స్ ఏం జరగవు. అఫ్కోర్స్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, బట్ రివార్డ్ ఉంటుంది అనమాట. నచ్చపోతే కంపెనీని మార్చడం కూడా చాలా ఈజీ ఇక్కడ. ఈరోజు అమ్మేస్తావు, రేపు కల్లా వేరే కంపెనీ మూవ్ చేస్తూ ఉంటావు. అంటే స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కోర్ సెక్టర్సే 13 దాకా ఉంటాయి ఇక్కడ. కోర్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంజీసీ అని, పవర్ అని, ఐటీ అని, ఓకే, అలాగే బ్యాంకింగ్ అని, ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్ అని, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో అందులో మనం వాటాలు తీసుకోవచ్చు. లిక్విడిటీ అన్లిమిటెడ్ అండ్ డివిడెండ్ ప్రాఫిట్ షేరింగ్ కంపెనీలు కలిపితే బాగుంటుంది అనమాట. మీ ఏ టైప్ పర్సనాలిటీయో ఏ టైప్ కంపెనీ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. అంటే ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో కంపెనీస్ కూడా స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్, డిక్లైన్ కంపెనీస్, ఇలా సైకిల్స్ ఉంటాయి. మీకు ఏ టైప్ కావాలంటే గ్రోత్ కంపెనీస్ కావాలంటే గ్రోత్ ఉన్నట్లు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ అయినట్లు డివిడెండ్ కావాలంటే అందులో పెట్టచ్చు. స్టార్టప్ జొమాటో లాంటి వాటిలో పెట్టాలంటే స్టార్టప్ వాటిలో పెట్టుకోవచ్చు. ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు క్రియేట్ చేస్తాయి అనమాట ఈక్విటీ మార్కెట్. సో ఎందుకు ఈక్విటీ మార్కెట్లో ఈ కంపెనీస్ వస్తున్నాయి ఆడికి అంటే, కంపెనీ ఎక్స్పాండ్ చేయాలంటే మనీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది కంపెనీ 100% కెపాసిటీ రన్ అవుతుంది, ఇంకా చాలా పెద్ద హ్యూజ్ డిమాండ్ వస్తుంది నాకు బయట నుంచి. ఆ డిమాండ్ నేను తట్టుకోవాలంటే ఎక్కువ మిషనరీస్, ఎక్కువ సర్వీస్ ఆఫర్ చేయాలి కదా. అది చేయాలంటే నాకు మనీ కావాలి. నేను బ్యాంకు దగ్గర తీసుకున్న మనీ కూడా చాలటలేదనుకోండి, అప్పుడు పార్ట్నర్స్ యాడ్ చేసుకోవాలి కదా. ఆ పార్ట్నర్స్ యాడ్ చేసిన కోసమే ఈ స్టాక్స్కి మార్కెట్లోకి వస్తాయి. ఎక్స్చేంజ్లోకి ఎందుకు వస్తున్నాయి ఈ కంపెనీస్ అంటే, పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకొని అందులో వాటాలు ఇస్తున్నాయి మీకు. ఈ డబ్బుతో ఏం చేస్తాయి ఏమంటే కంపెనీని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. తద్వారా కంపెనీకి లాభం గ్రో అవ్వచ్చు, మనకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట. అట్లా మన క్యాపిటల్ అక్కడ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది అనమాట. సో అట్లా బిజినెస్కి పనికి వస్తుంది, ఇటు మనకి గ్రోత్కి పనికి వస్తుంది. ఇద్దరికి మంచి గ్రోయింగ్ ఆపర్చునిటీ అనమాట. అందుకని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి కల్చర్ అనమాట. అది అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇవి కాకపోతే మిగతా అసెట్ క్లాస్తో పోల్చుకున్నప్పుడు దీంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అమెరికన్ మార్కెట్ 2% డౌన్ అయింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ తోటి యూరోప్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. యూరోప్ మార్కెట్స్ డౌన్ అయింది అనుకోండి, ఏషియన్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. ఇది ఒక సెంటిమెంటల్ లాగా వరల్డ్ మార్కెట్స్ మొత్తం డౌన్ అవుతూ ఉంటాయి. అలాగే పెరిగినప్పుడు కూడా వరల్డ్ మార్కెట్లు అన్ని కంటిన్యూస్ పెరుగుతూ ఉంటాయి. అట్లా సెంటిమెంటల్గా షార్ట్ టర్మ్లో వర్క్ చేసేది అనమాట ఎక్కువ శాతం. వేరే అసెట్ అలా కాదు, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇంత దారుణంగా సెంటిమెంట్స్ ఉండవు. అక్కడ ఒక స్టెబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని ఈక్విటీలో రిటర్న్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ అండ్ స్పెక్యులేషన్ ఎక్కువ, అన్నీ ఎక్కువ ఉంటాయి దీంట్లో. కానీ తక్కువ అమౌంట్ తోటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో బల్క్ అమౌంట్ కావాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా ఇండైరెక్ట్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంటే కదా. అదే డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ పిక్ చేశారనుకోండి, మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి డైరెక్ట్గా. సో కాబట్టి ఇది మంచి అసెట్ క్లాస్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే యావరేజ్ మీద 15-25% దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఓన్గా బిజినెస్ చేసే బదులు ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ని బిజినెస్లో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాకేష్ జంజుమాలా కావచ్చు, డాలీ కన్నా కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు ఫుల్ టైం బిజినెస్లా తీసుకుంటారు. ఫుల్ టైం బిజినెస్లా తీసుకుంటారు. ఇందులో ఉన్న కంపెనీల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే కంపెనీస్ గ్రో అయినా వాళ్ళకి మనీ వస్తుంది కదా. రేపొద్దున ఓవర్ నైట్లోనే కావాలంటే ఈ కంపెనీని అమ్మేసుకుని వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు కదా. అట్లా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మోడర్న్ బిజినెస్ చాలామంది దాంట్లో చేస్తారు. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 1000 ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 1000 కోట్లు పంప్ చేసుకొని దీంట్లో బిజినెస్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే మెంటలీగా కూడా టెన్షన్స్, టార్చర్ ఏమి ఉండదు. ఈ ఈక్విటీ మార్కెట్ అనే దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు కూడా రైట్. కాకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఈ కంపెనీ గురించి, కంపెనీ ప్రొడక్ట్స్ గురించి, అది ఎన్విరాన్మెంట్ గురించి, లోపల ఉన్న మేనేజ్మెంట్ గురించి, వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ డిమాండ్ సప్లై గురించి, వాళ్ళ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ గురించి, వాటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా గురించి, వీటి గురించి ఏమి తెలియకుండా ఎట్లా పెడితే ఏ రెడీ పెడితే ఆ రెడీ మనం కొనలేము. అందుకని మీకు ఈక్విటీ నాలెడ్జ్ కనుక ఉంటే డైరెక్ట్గా పిక్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేదనుకోండి, వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే నీకు ఈజీ అవుద్ది. అక్కడేంటే నీ డబ్బులు తీసుకొని ఫండ్ మేనేజర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ అవుద్ది మీ రిటర్న్స్ అనేది.
ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉందంటే మనం డైరెక్ట్ స్టాక్ పిక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్, టీసీఎస్, విప్రో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ పిక్ చేసుకోవడానికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని, కంపెనీస్ని, బ్రాండింగ్ని మనం చూస్తాం కాబట్టి, ఆ కంపెనీస్ మనకు ఫెమిలియర్ కాబట్టి అలాంటిలో పెట్టిన తక్కువ రిటర్న్స్ రావచ్చేమో కానీ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అన్నోన్ కంపెనీస్ అనుకోండి, మనకు తెలియదు కదా, రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు నాలెడ్జ్ పెంచుకొని తర్వాత డమ్మీ ట్రేడింగ్లో కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని మార్కెట్లో రావడం బెటర్ అనమాట. ఇక్కడ అగైన్ 2 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాం రిటర్న్స్ వచ్చేంత వరకు, మంచి రిటర్న్స్ రాగానే క్లోజ్ చేసుకుంటాం. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, దాన్ని ట్రేడింగ్ అంటాం. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే ఏదైనా పెద్ద ఇన్వెస్టర్స్ కొంటున్నారనుకోండి, మార్కెట్ టెంపరీగా పైకి మూవ్ అవుద్ది. పెద్ద ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారనుకోండి, టెంపరీగా మార్కెట్ కింద పోద్ది. ఆ మూవ్స్ని మనం ఎన్కాష్మెంట్ ట్రై చేస్తే వాటిని మనం ట్రేడింగ్ అంటాం అనమాట. సో అగైన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ సపరేట్ పార్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్ పార్ట్. ఇన్వెస్ట్మెంట్ ఈజీ, ఎనీబడి కెన్ మేనేజ్ అనమాట. ట్రేడింగ్ అలా కాదు, ఎంతకంత ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకని స్టాక్ మార్కెట్ని ఒక సబ్జెక్ట్ లాగా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి రావాలి. లేదంటే బెటర్ టు గో ఫర్ ది మ్యూచువల్ ఫండ్ రూట్. మ్యూచువల్ ఫండ్స్ మనీ కూడా స్టాక్ మార్కెట్లోకి వస్తుంది, కానీ ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీరు అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అనమాట. సో ఒక వ్యక్తి ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఇప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. అండ్ వీక్లీ 5 days లైవ్లో ఉంటాయి మార్కెట్స్. మార్నింగ్ 9:50 నుంచి ఈవినింగ్ 3:30 వరకు. ఇప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ నుంచి అమ్మచ్చు అనమాట. అంటే డివిడెండ్ ఎవ్రీ రెగ్యులర్ ఇన్కమ్ కోసం డివిడెండ్ ఇచ్చే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ అమౌంట్ అయినా బిగిన్ చేసుకోవచ్చు. 10 రూపీస్ 20 రూపీస్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. అంటే అప్ టు 1 lakh వరకు ఉంటుంది స్టాక్ అది. అంటే రకరకాల ఆప్షన్ దొరుకుతాయి ఆ స్టాక్ సైకిల్లో. నీకు స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్ ఇవన్నీ కూడా. అంటే రెగ్యులేటరీ బాడీస్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇంత ముందులాగా ఈక్విటీ మార్కెట్లో ఫ్రాడ్ అనేది లేదు, తగ్గుతూ ఉంది రాను. ఓకే, యా. రెండోది మీకు నాలెడ్జ్ కనుకుంటే మేనేజ్మెంట్ క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఓటింగ్ రైట్స్ ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ని అడగచ్చు అనమాట. అండ్ అల్టిమేట్గా ఏంటంటే మీరు ఓన్గా బిజినెస్ చేసే బదులు, ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి టైర్ అయ్యే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్లో పార్ట్నర్గా ఉంటే బెటర్ అనమాట. ప్రస్తుతానికి ఇండియాలో అయితే 4500 కంపెనీస్ ఉన్నాయి NSE BSE లిస్ట్ అయ్యి. అందులో మీకు ఏ స్టాక్ కావాలన్నా కొనుక్కోవచ్చు, అమ్మచ్చు అనమాట. సో ఎక్కువ మంది స్టాక్ రేటు పెరిగిన తర్వాత అమ్మేసి బయటకు వస్తారు. బట్ కొంతమంది లాంగ్ టర్మ్లో కంపెనీ ప్రాఫిట్ షేరింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. దాన్ని డివిడెండ్ ఇన్కమ్ అంటారు. అంటే బేసికల్ స్టాక్ మార్కెట్ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి మీకు. స్టాక్ ప్రైస్ అప్రిషియేట్ అయిందనుకోండి, ఎక్కువ రేటు కమ్ముకొని బయటికి రావచ్చు. రెండోది కంపెనీ పెరిగినా పెరగపోయినా లాభాలు మొత్తం షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ వాటాకి ఎంత లాభం వస్తే అంత తీసుకోవచ్చు. దాన్ని డివిడెండ్ ఇన్కమ్ అంటారు. సో డివిడెండ్ ఇన్కమ్ లేదా స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ ఇన్కమ్, ఈ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. సో మంచి కంపెనీలో మనం పార్ట్నర్ అవడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని రావాలి దీంట్లో. దానికి ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్తో ఉంటే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.